హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సిలో భాగంగా ఈరోజు హిస్టరీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం ఈరోజు చెప్పుకోబోతున్నామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ బిట్స్ అయితే పార్ట్ 2కి సంబంధించినటువంటి బిట్స్ అండి. ఆల్రెడీ నేను పార్ట్ 1కి సంబంధించి ఫస్ట్ టు 50 వరకు అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే అది చూసి ఇది కూడా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సరే అండి, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. ఈ క్రింది వాటిలో వేద భాగం కానిది అడిగారండి. ఆన్సర్ ఈజ్ యోగా. యోగా అనేది కాదు. వేద భాగాలు ఏంటో చూద్దాం. సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు. ఈ మూడు కూడా సరైనవి. సరికాని థర్డ్ వన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్. దశరాజ్ఞ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? దశరాజ్ఞ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? ఆన్సర్ ఈజ్ రావి. దశరాజ్ఞ యుద్ధం రావి నది ఒడ్డున జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది మలివేద కాలం నాటి పన్ను కాదు. ఇది మలివేద కాలం నాటి పన్ను కాదు. కానిది అడిగారు. ఆన్సర్ బాగదుగా అనేది మలివేద కాలం నాటి పన్ను కాదు. మలివేద కాలం నాటి పన్నులు ఏంటో చూద్దాం. బలి, భాగ, కర. ఈ మూడు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. గంగా ప్రాంతంలో స్థిరపడిన ఆర్యుల ప్రత్యేకత ఏమిటి? గంగా ప్రాంతంలో స్థిరపడిన ఆర్యుల ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ మనం గంగా ప్రాంతం అనగానే మనం ఫస్ట్ ఆప్షన్ మనం ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుందంటే చూడండి, ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం అని మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆన్సర్ అయితే అది కాదండి. ఇనుము వాడుకలోకి వచ్చింది అనేది సరైనది. గంగా ప్రాంతంలో స్థిరపడిన ఆర్యుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇనుము వాడుకలోకి రావడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సభా సమితి అనగా ఆన్సర్ ప్రజాసభలు. ప్రజాసభలనే సభా సమితి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. హిందువులకు ప్రామాణిక గ్రంథం ఏది? హిందువులకు ప్రామాణిక గ్రంథం ఆన్సర్ భగవద్గీత. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధుడు కపిలవస్తు నగరంలో చూసిన దృశ్యాలు వరుస క్రమంలో పేర్కొనండి. బుద్ధుడు కపిలవస్తు నగరంలో చూసిన దృశ్యాలను వరుస క్రమంలో పేర్కొనండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇది ఆన్సర్ వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి. నెక్స్ట్ క్వశ్చన్. పార్శ్వనాథుడు బోధించిన 4 నియమాలలో లేనిది? పార్శ్వనాథుడు బోధించిన 4 నియమాలలో లేనిది అడిగారండి. ఆన్సర్ హింస. ఆ 4 నియమాలు ఏంటో చూద్దాం. పార్శ్వనాథుడు బోధించిన 4 నియమాలు సత్యం, అహింస, అస్తేయం, పరిగ్రహం. ఈ 4 కూడా బోధించాడు. హింస అయితే బోధించలేదు. సరికానిది సెకండ్ వన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్. వర్ధమాన మహావీరుడి తండ్రి సిద్ధార్థుడు ఏ రాజ్యానికి రాజు? వర్ధమాన మహావీరుడి తండ్రి సిద్ధార్థుడు ఏ రాజ్యానికి రాజు? ఆన్సర్ వైశాలి రాజ్యానికి రాజు. ఇక్కడ క్వశ్చన్ ఇంకో విధంగా ఏ విధంగా అడుగుతారంటే వర్ధమాన మహావీరుడు తండ్రి ఎవరు, లేదా సిద్ధార్థుని యొక్క కుమారుడు ఎవరు? ఈ విధంగా కూడా క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్. జైన బౌద్ధ మతాల ఆవిర్భావానికి ఇది కారణం కాదు. జైన బౌద్ధ మతాల ఆవిర్భావానికి ఇది కారణం కాదు. కానిది అడిగారు. ఆన్సర్ ఇంద్రుడికి ప్రాధాన్యం తగ్గడం. ఇది సరైన కారణం కాదు. సరైన కారణాలు ఏంటో చూద్దాం. కుల వ్యవస్థ, యజ్ఞయాగాలు, జంతు బలులు. ఈ 3 కూడా జైన బౌద్ధ మతాల ఆవిర్భావానికి కారణం. నెక్స్ట్ క్వశ్చన్. వర్ధమాన మహావీరుడు మరణించిన సంవత్సరం ఎంత? వర్ధమాన మహావీరుడు మరణించిన సంవత్సరం ఏది? ఆన్సర్ క్రీస్తు పూర్వం 468. క్రీస్తు పూర్వం 468లో వర్ధమాన మహావీరుడు మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్. సింధు లిపి ఏ విధంగా రాయబడింది? సింధు లిపి ఏ విధంగా రాయబడింది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు 2 విధాలుగా కూడా వీళ్ళు రాయగలిగేవారు. చూడండి, మనమైతే ఏ విధంగా రాస్తాం చెప్పండి. మనమైతే ఎడమ నుండి కుడికి రాస్తాం మనం. కానీ సింధు లిపి చూడండి, ఎడమ నుండి కుడికి ఉంటుంది,
కుడి నుండి ఎడమకి 2 విధాలుగా కూడా వాళ్ళు రాయగలిగేవారు. నెక్స్ట్ క్వశ్చన్, తొలివేద కాలం నాటి పన్ను ఏది? తొలివేద కాలం నాటి పన్ను ఆన్సర్ ఇస్ బలి. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలానికి సంబంధించి సరైనది కాదు. మలివేద కాలానికి సంబంధించి సరైనది కానిది అడిగారండి. ఆన్సర్ ఇస్ గోదావరి ప్రాంతానికి విస్తరించింది. ఇది సరైనది కాదు. సరైనవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ప్రధాన వృత్తి వ్యవసాయం. థర్డ్ వన్ రాజులు బలపడేది. ఫోర్త్ వన్ ద్రవ్య విధానం ఏర్పడింది. ఈ 3 కూడా సరైనవి. సరికానిది గోదావరి ప్రాంతానికి విస్తరించింది అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, తొలివేద కాలానికి సంబంధించి సరైనది కానిది సరికానిది అడిగారండి. ఇక్కడ కూడా ఆన్సర్ ఇస్ గంగా నది పవిత్రమైనది. ఇది సరికాదు. సరైనవి ఏంటో చూద్దాం. ప్రధాన వృత్తి పశుపోషణ. ఇనుము తెలియదు, గుర్రం తెలుసు. ఈ 3 కూడా సరైనవి. సరికానిది గంగా నది పవిత్రమైనది అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలం ఎంత? మలివేద కాలం అడిగారండి. ఇక్కడ ఆన్సర్ ఇస్ క్రీస్తు పూర్వం 1000 నుండి 600 సంవత్సరం. క్రీస్తు పూర్వం 1000 నుండి 600. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజలకు ఈ దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి. హరప్పా ప్రజలకు ఈ దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి. ఆన్సర్ ఇస్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యశిలాయుగంకు సంబంధించి సరికానిది. మధ్యశిలాయుగంకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ బ్రహ్మగిరి మస్కిలో అవశేషాలు లభించాయి. ఇవి సరికాదు. సరైనవి ఏంటో చూద్దాం. వ్యవసాయం తెలుసు, పశుపోషణ తెలుసు, స్థిర జీవితం తెలుసు. ఈ 3 కూడా సరైనవి. సరికానిది ఫోర్త్ వన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, లిపి ఎప్పుడు ఏర్పడింది? లిపి ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఇస్ రాగి తగరపు యుగం. రాగి తగరపు యుగంలో లిపి అనేది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, నేటి ఇరాన్ పూర్వనామం. నేటి ఇరాన్ పూర్వనామం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఇస్ పర్షియా. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 516లో పంజాబ్ను ఆక్రమించుకున్న పర్షియా రాజు ఎవరు? క్రీస్తు పూర్వం 516లో పంజాబ్ను ఆక్రమించుకున్న పర్షియా రాజు ఆన్సర్ ఇస్ మొదటి డేరియస్. మొదటి డేరియస్ పంజాబ్ క్రీస్తు పూర్వం 516లో పంజాబ్ను ఆక్రమించుకున్న రాజు. నెక్స్ట్ క్వశ్చన్, అలెగ్జాండర్ ఏ నది వరకు గల భారతదేశాన్ని జయించి స్వదేశానికి వెనుతిరిగెను? అలెగ్జాండర్ ఏ నది వరకు గల భారతదేశాన్ని జయించి స్వదేశానికి వెనుదిరిగెను? ఆన్సర్ ఇస్ బియాస్ నది వరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వంశాన్ని అంతమొందించి మౌర్యులు అధికారం చేపట్టారు? ఏ వంశాన్ని అంతమొందించి మౌర్యులు అధికారం చేపట్టారు? ఆన్సర్ ఇస్ నంద వంశాన్ని అంతమొందించి మౌర్యులు అధికారాన్ని చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లో సుదర్శన తటాక నిర్మాత ఎవరు? గుజరాత్లో సుదర్శన తటాక నిర్మాత ఎవరు? ఆన్సర్ ఇస్ చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, బిందుసారుడితో మంచి దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న దేశాలు ఏవి? బిందుసారుడితో మంచి దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న దేశాలు ఏవి? ఆన్సర్ ఇస్ పశ్చిమాసియా దేశాలు. పశ్చిమాసియా దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య వంశమును తొలగించి శుంగ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు? మౌర్య వంశమును తొలగించి శుంగ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు? ఆన్సర్ ఇస్ అగ్నిమిత్ర శుంగ. అగ్నిమిత్ర శుంగ. ఇక్కడేమో చూడండి, ఇక్కడ ఏ వంశాన్ని అంతమొందించి మౌర్యులు అధికారం చేపట్టారు అనేసి అడిగారు. నందవంశాన్ని. ఇక్కడేమో మౌర్య వంశంను తొలగించి శుంగ వంశాన్ని స్థాపించిన వాడు
అగ్నిమిత్ర శృంగ. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండదు. మనం ఎంత బాగా ఇలాంటి క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయగలమో మనకు అంత బాగా ఈ క్వశ్చన్స్ మీద పట్టు అనేది మనం సాధించగలమండి. నెక్స్ట్ క్వశ్చన్, ముద్రా రాక్షసం రచయిత. ముద్రా రాక్షసం రచయిత. ఆన్సర్ ఇస్ విశాఖ దత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, అమిత్రగాత్ర బిరుదు పొందిన మౌర్య పాలకుడు ఎవరు? అమిత్రగాత్ర బిరుదు పొందిన మౌర్య పాలకుడు. ఆన్సర్ ఇస్ బిందుసారుడు. బిందుసారుడు బిరుదు ఏంటండి? అమిత్రగాత్ర. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడి శాసనాలు ఈ భాషలో గలవు. అశోకుడి శాసనాలు ఈ భాషలో గలవు. ఆన్సర్ ఈజ్ ప్రాకృతం. ప్రాకృతం భాషలో. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అయితే నాకు కొంచెం డౌట్గా ఉందండి. ఈ ఆన్సర్ అయితే ఇది కాదు. బ్రాహ్మీ లిపిలో అశోకుడి శాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉంటాయి. ఈ క్వశ్చన్కి మీకు గనక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మ మహామాతృలనే అధికారాలను నియమించిన రాజు. ధర్మ మహామాతృలనే అధికారాలను నియమించిన రాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ అధికార చిహ్నం సారనాథ్ సింహ కిరీటాన్ని నిర్మించింది. భారత ప్రభుత్వ అధికార చిహ్నం సారనాథ్ సింహ కిరీటాన్ని నిర్మించింది. ఆన్సర్ ఇస్ అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, మగధను పాలించిన కణ్వ వంశపు చివరి రాజు ఎవరు? మగధను పాలించిన కణ్వ వంశపు చివరి రాజు. ఆన్సర్ ఇస్ సుశర్మ. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల మొదటి రాజధాని ఏది? శాతవాహనుల మొదటి రాజధాని. ఆన్సర్ ఇస్ ప్రతిష్టానపురం. శాతవాహన మొదటి రాజధాని ప్రతిష్టానపురం. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శాతవాహన రాజ్య స్థాపకుడు. ఆన్సర్ ఇస్ శ్రీముఖుడు. ఈ క్వశ్చన్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఎగ్జామ్స్లలో వచ్చినట్టు క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి శాతకర్ణి ఘన విజయాలను వివరించు శాసనం ఏది? మొదటి శాతకర్ణి ఘన విజయాలను వివరించు శాసనం. ఆన్సర్ ఇస్ నానాఘాట్ శాసనం. ఈ నానాఘాట్ శాసనం అనేది మొదటి శాతకర్ణి యొక్క ఘన విజయాలను వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాధిపతిగా కీర్తించబడిన శాతవాహన రాజు ఎవరు? దక్షిణాధిపతిగా కీర్తించబడిన శాతవాహన రాజు. ఆన్సర్ ఇస్ మొదటి శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఆన్సర్ ఇస్ 4th. పైవన్నీ సరైనవే. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, గౌతమిపుత్ర శాతకర్ణి 23వ రాజు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నవ రాజు అండి? 23వ రాజు. హాలుడు 17వ రాజు. శ్రీముఖుడు మొదటి రాజు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించని అంశం ఏది? శాతవాహన చక్రవర్తి అనేటువంటి గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించని అంశం అడిగారండి ఇక్కడ. ఆన్సర్ ఇస్ 4th one. నానాఘాటు శాసనం ఇతని విజయాలను తెలుపును అనేది ఇది సరికాదు. నానాఘాట్ శాసనం అయితే అది గౌతమిపుత్ర శాతకర్ణిదే అండి, కాకపోతే ఆయన విజయాల గురించి తెలపదు ఇది. సరైనవి ఏంటో చూద్దాం. శాతవాహన వంశంలో 23వ రాజు. శాతవాహన వంశంలో 23వ రాజు. సెకండ్ వన్, శక యవన పహ్లవ వంశాలను నాశనం చేశాడు. థర్డ్ వన్, శాతవాహన రాజులలో అత్యుత్తమ చక్రవర్తి. శాతవాహన రాజులలో అత్యుత్తమ చక్రవర్తి. ఈ 3 కూడా సరైనవే. 4th one సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్,
గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు. గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడెవరు? ఆన్సర్ ఈజ్ రెండవ పులమావి. ఈయన గౌతమిపుత్రుడు యొక్క కుమారుడు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనులు రాజ్యమును డాష్గా విభజించారు. శాతవాహనులు రాజ్యమును డాష్గా విభజించారు. ఆన్సర్ ఆహారాలుగా శాతవాహన రాజ్యమును ఆహారాలుగా విభజించారు. శాతవాహన కాలంలో మహామాత్రుడు అనగా? శాతవాహనుల కాలంలో మహామాత్రుడు అనగా? ఆన్సర్ ఇస్ ఆహార అధిపతి. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్య నాగార్జునుడు రచించనిది అడిగారండి ఇక్కడ. ఆన్సర్ ఇస్ రత్నావళి అనేది ఆచార్య నాగార్జునుడు రచించలేదు. ఆయన రచించిన గ్రంథాలు ఏంటో చూద్దాం. సుహృలేఖ, ఆరోగ్యమంజరి, రసరత్నావళి, ఈ మూడు కూడా ఆచార్య నాగార్జున యొక్క రచనలు. ఆయన రచన కానిది రత్నావళి అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనులు పోషించిన భాషలు ఏవి? శాతవాహనులు పోషించిన భాషలు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ 1 మరియు 3 ఈ మూడు కూడా సరైనవి. ప్రాకృతం మరియు సంస్కృతం. ప్రాకృతం సంస్కృత భాషలను శాతవాహనులు పోషించారు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో తూర్పు తీరంలో ప్రధాన రేవు ఏది? శాతవాహనుల కాలంలో తూర్పు తీరంలో ప్రధాన రేవు ఏది? ఆన్సర్ ఇస్ మైసోలియా. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్య నాగార్జునుడిని పోషించిన శాతవాహన రాజు ఎవరు? ఆచార్య నాగార్జునుడిని పోషించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఇస్ యజ్ఞశ్రీ శాతకర్ణి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి తర్వాత వీడియో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సంగం యుగానికి సంబంధం లేని రాజ్యంను గుర్తించుము. సంగం యుగానికి సంబంధం లేని రాజ్యంను గుర్తించుము. ఆన్సర్ ఇస్ పల్లవ. నెక్స్ట్ క్వశ్చన్, సంగం అనగా? ఆన్సర్ ఇస్ కవి పండిత సభను సంగం అంటారు. సంగం అనగా ఏంటంటే కవి పండిత సభను సంగం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలోని కొచ్చిన్, తిరువాన్కూర్ ప్రాంతంలో వర్ధిల్లిన రాజ్యం ఏది? కేరళలోని కొచ్చిన్, తిరువాన్కూర్ ప్రాంతంలో వర్ధిల్లిన రాజ్యం ఏది? ఆన్సర్ చేర రాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రచేర అనే బిరుదు కలవాడు. ఆన్సర్ సెంగుత్తవాన్. నెక్స్ట్ క్వశ్చన్, చివరి క్వశ్చన్ అండి ఇది. చేర రాజుల రాజధాని ఏది? ఆన్సర్ ఇస్ వంజి అనేది చేర రాజుల యొక్క రాజధాని. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. పార్ట్ 1 వీడియో అయితే 1 నుండి 100 వరకు అయితే తీయడం జరిగిందండి. సారీ అండి, పార్ట్ 1 వీడియో 1 నుండి 50 దాకా వీడియో చేశాను. పార్ట్ 2 అయితే 50 నుండి 100 వరకు చేశాను, చూసుకోండి. థ్యాంక్ యూ.